పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. బనగానపల్లి వాసులకు ఇళ్ల స్థల పట్టాలు ఇప్పిస్తారని బీసీ మంత్రి జనార్దన్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సిపిఐ జిల్లా నేత రంగనాయుడు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని బనగానపల్లి నుంచే ప్రారంభించి రాష్ట్రానికి ఆదర్శ మంత్రిగా నిలవాలని కోరారు. స్థలాలు పంపిణీ చేసి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు రంగనాయుడు. ఇవ్వాలి బనగాన పట్టణంలో అర్హులైన పేదలందరికీ 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలి. బనగాన పట్టణంలో అర్హులైన వారందరికీ 2 సెంట్ల అమలు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన హామీని వెంటనే ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం వెంటనే ఇవ్వాలి. గ్రామీణ ఇవ్వాలి. బనగాన పట్టణంలో అర్హులైన పేదలందరికీ 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలి. బనగాన పట్టణంలో అర్హులైన వారందరికీ 2 సెంట్ల అమలు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన హామీని వెంటనే ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం వెంటనే ఇవ్వాలి. గ్రామీణ స్థలం లేని వారికి ఇస్తారని చెప్పారు. అది గవర్నమెంటే ఈరోజు జీవో ఇచ్చింది. కాబట్టి ఆ జీవోని రాష్ట్రంలో ముందుగా బనగానపల్లి నుంచి ప్రారంభించి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ పని చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఈరోజు చాలామంది నిరుపేదలు అద్దె ఇళ్లలో ఉండి అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫస్ట్ ఈ సమస్యని ఫస్ట్ ఫేజ్ కింద చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఇచ్చింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాం. ఈరోజు బనగానపల్లి పట్టణంలో చాలామంది నిరుపేదలు చాలామంది ఇల్లు లేక, స్థలాలు లేక అద్దె ఇళ్లలో ఉంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని విచ్చలవిడిగా భూ కబ్జాలు చేసి ఎకరాలు ఆక్రమించుకున్నారు. వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకొని అది నివాసాలకు యోగ్యమైనటువంటి స్థలాలు చూపించాలి. ఇక్కడ ఊర్లకి దూరంగానో అక్కడ కాకుండా పట్టణ ప్రాంతానికి సుదూరంగా దగ్గరగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మేము అర్జీలు స్వీకరిస్తూ ఉంటే మా పార్టీ కార్యకర్తల్ని బెదిరింపులకు గురి చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అర్జీలు స్వీకరిస్తాం. స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ల దగ్గర పోయి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు అర్జీలు పెట్టిస్తూ ఉన్నాం. ఈ బనగానపల్లి పట్టణంలో దాదాపు 600 నుంచి 700 మంది సమీకరించి సచివాలయాల్లో, తహసీల్దార్ కార్యాలయాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా మీ అభివృద్ధికి సహకరిస్తాం. అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడు గూడు గుడ్డ ఈరోజు మీ ప్రభుత్వం చెప్పినటువంటిదే. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. నా సొంత డబ్బులు